హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పెసరపప్పు తాలింపు కర్రీ చేస్తున్నానండి. పెసరపప్పు తాలింపు కర్రీ అంటే ఏమో అనుకునేరు, తెలంగాణలో ఇలా వండుతారు. మా మమ్మీ నాకు చెప్పింది, నేను చేస్తున్నా చూడండి. దానికి కావాల్సినవి పెసరపప్పు కడిగి నానబెట్టాను, ఒక అర్ధగంట సోడి ఉడకబెడుతున్నాను. నెక్స్ట్ క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, ఒక 2-3 ఆకులు పుదీనా, కరివేపాకు. హాయ్ అండి. అక్కడ పెసరపప్పు ఉడుకుతుంది కదా, ఇంకో గిన్నెలో స్టవ్ వెలిగించి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయినాక పోపు గింజలన్నీ మిక్స్ అండి. తెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అన్నీ వేసాను కదండి. బాగా కలబెట్టాలి. ఇవి గోల్డ్ కలర్ వచ్చిందాక ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి పొడి అండి, 1 స్పూన్. మీకు కావాల్సి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. అడుగు అంటకుండా ఉండడం కోసం కొంచెం 1 స్పూన్ సాల్ట్. నెక్స్ట్ కరివేపాకు. ఇందులోకి తగినంత పసుపు కొంచెం తక్కువ వేసుకోండి. కర్రీలోకి అల్లం పేస్ట్, అదే రాణి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేసాక బాగా వేపాలి. నెక్స్ట్ క్యారెట్. నేను 1 క్యారెట్ వేసానండి, బాగుంటుంది. క్యారెట్ కొంచెం దగ్గర పడిందండి, అదే మెత్తగా అయింది. ఇప్పుడు టమాటో ముక్కలు, కొంచెం కొత్తిమీర, 2-3 ఆకులు పుదీనా, బాగా మిక్స్ చేయాలి. పప్పు ఉడుకుతుందండి, కొంచెం సాల్ట్ వేయాలి, ఎందుకంటే పప్పుకు పడడం కోసం. హాయ్ అండి. తాలింపు పప్పు ఇలా ఉడకాలండి. ఇప్పుడు దీన్ని పప్పు ఇందులో వేసానండి. ఇది కొంచెం దగ్గర అయ్యేలాగా ఉడకాలి. మిర్చి వేసాను, కొంచెం కారం వేయాలి. మసాలా కర్రీ కదా, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. హాయ్ అండి, కర్రీ దగ్గర పడ్డది. కొత్తిమీర వేయాలి. కొంచెం ధనియాల పొడి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. నాకైతే ఎలా ఉంది, మీకు ఎలా ఉందో చెప్పండి. బాగుందా? సరిగ్గా చూడండి.